ప్రిపరేషన్స్ అంతా ఎట్లా ఉంది సీజన్ 2 హౌస్ ఇట్ ఆల్ గోయింగ్? సార్ అమ్మాయిలు తగ్గేదే లేదు. సో అనసూయ గారి గురించి వాట్ ఈస్ యువర్ అంటే ఒక స్వీట్ వాయిస్ లో వాట్ ఇస్? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. సో ద మోస్ట్ ఎంటర్టైనర్ అంటే ద మోస్ట్ అవైటెడ్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2 అయితే మళ్ళీ రాబోతుంది. సో ప్రస్తుతం నేను అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్నాను. మనతో పాటు స్వీటెస్ట్ క్యూటెస్ట్ కంటెస్టెంట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ హమిద గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సో గుడ్, సో క్యూట్ లుకింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి ప్రిపరేషన్స్ అంతా ఎట్లా ఉంది సీజన్ 2 హౌస్ ఇట్ ఆల్ గోయింగ్? సీజన్ 2 ఇంకా స్టార్ట్ అవుతుంది. సో స్టార్ మాలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ మనకి ఎంత లాస్ట్ సీజన్ ఫస్ట్ సీజన్ మనకి ఎంత పాపులర్ అయింది కాబట్టి మనం సీజన్ 2 చేస్తున్నాము. సో ఈసారి అందరూ ఉన్న కంటెస్టెంట్ అమ్మాయిలు మేమే గెలవాలి అని చెప్పేసి సో చాలా కష్టపడుతున్నాము. బికాజ్ బాయ్స్తో పోటీ అండ్ వాళ్ళకి డెఫినెట్గా బలం ఎక్కువ ఉంటుంది. సో ఏంటంటే మేమే గెలుస్తాం, లాస్ట్ సీజన్ కూడా మేమే గెలిచాము, ఈ సీజన్ కూడా మేమే తీసుకెళ్తాం ట్రాఫీ అని చెప్తున్నారు అనమాట. బట్ లేదు, ఈ సీజన్ మేమందరము ఉన్న గర్ల్స్ ఏదైనా జరిగిపోయింది. ఒక్క టాస్క్ వాళ్ళు గెలిస్తే ఎలా ఉంటుందంటే చూసుకుందాం మీరే గెలుస్తారా, ఈ సీజన్ కూడా మేమే గెలుస్తాం. ఒక్క టాస్క్ గెలవంగానే వాళ్ళ ఇంకా మారిపోతుంది అనమాట. సో ఒక్క టాస్క్ గెలిస్తే ఏంది సీజన్ మొత్తం గెలిచేస్తారా? లేదు కదా, ట్రాఫీ అయితే మేమే తీసుకెళ్తాం. ఈసారి అమ్మాయిలు తగ్గేదే లేదు అసలు ఫైర్లో ఉన్నారు చాలా మంది. సో ప్రోమో కూడా మంచిగా ఉండమంట, సాంగ్ కూడా డాన్స్ మస్తు అనిపించింది సాంగ్. సో అదంతా ఎప్పుడు చేశారు అంతా? అంటే మనం ఆల్మోస్ట్ ఒక 15 days అవుతుంది అనమాట ప్రోమో షూట్ చేసేసి. సో ప్రోమో షూట్ చేయాలి, ప్రోమో రిలీజ్ అవ్వాలి, అండ్ దెన్ అగైన్ లాంచ్ ఎపిసోడ్. సో ఇదంతా ఒక ప్రాసెస్ కాబట్టి అలా జరుగుతుంది. ఓకే ఓకే. సో ఈసారి ఎప్పటికైనా అనసూయ గారు ఉమెన్ మస్తు సపోర్ట్ ఉంటారు. షీ ఈజ్ లైక్ అ ఉమెన్ ఎంపవర్మెంట్ కి షీ ఈజ్ లైక్ ఐకాన్ అండ్ ఐడల్ అని చెప్పొచ్చు. బికాజ్ ఏదైనా బాయ్స్ వచ్చి చెప్పేస్తే షీ విల్ నాట్ టేక్ ఇట్, షీ విల్ డెఫినెట్లీ ఫైట్ ఫర్ ఇట్. ఈవెన్ టాస్క్లో ఏదైనా చిన్న చీట్ జరిగినా, చిన్న వాళ్ళు ఏదైనా చేసేసినా, ఈ టాస్క్ అబ్బాయిలకి సంబంధించినది, అమ్మాయిల కోసం ఎలా పెడతారు అనేది. సో ఈసారి మేము టీంతో కూడా ఫైట్ చేద్దామని చెప్పేసి అందరు అమ్మాయిలు అనుకున్నాము. ఈక్వల్ టాస్క్ ఇవ్వండి, అదర్వైజ్ ఏదైనా టాస్క్ ఫిజికల్గా వచ్చేస్తే ఇట్ ఈస్ లైక్ బాయ్స్ చేస్తారు అని చెప్పేసి స్కోప్ ఉంటుంది కాబట్టి. సో ఈక్వల్ టాస్క్ ఇస్తే ఏంటంటే ఇద్దరు ఆడగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి గివ్ దాట్ కైండ్ ఆఫ్ టాస్క్ అనేది మేము అనుకుంటున్నాం. సో అనసూయ గారి గురించి వాట్ ఈస్ యువర్ అంటే ఒక స్వీట్ వాయిస్ లో వాట్ ఇస్? షీ ఈజ్ ద స్వీటెస్ట్ అనమాట. జడ్జెస్లో నేను అయితే ఇప్పుడు చేసిన ఈ షోలో షీ ఈజ్ లైక్ స్వీటెస్ట్ అండ్ షీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. మనకి ఉన్న స్టేజ్లో షీ విల్ గివ్ టిప్స్, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇది చేయొద్దు. అండ్ దట్ శేఖర్ మాస్టర్ని ఎక్కువ నమ్మొద్దు అని చెప్తారనమాట. బికాజ్ యూ విల్ మ్యానిపులేట్, డోంట్ బిలీవ్ హిమ్ అని చెప్పి చెప్తా ఉంటారు డెఫినెట్గా. బికాజ్ వాళ్ళే గేమ్ చేంజర్ కాబట్టి అండ్ ఇద్దరికి గేమ్ స్ట్రాటజీస్ ఉంటుంది. అండ్ దాట్ డెఫినెట్గా మా కిలాడి గర్ల్స్కి హెల్ప్ అవుతుంది అనమాట. బికాజ్ ఒక్కొక్కసారి మన బ్రెయిన్ ఒకలా పనిచేస్తుంది, గేమ్ చేంజర్ మైండ్ ఒకలా పనిచేస్తుంది కాబట్టి. సో వాట్ ఈజ్ ఆర్ ఇన్పుట్స్ అంటే ఇఫ్ షీ ఈస్ టెలింగ్ అస్ టు ప్లే దిస్ టాస్క్ లైక్ దిస్, సో వీ షుడ్ స్ట్రాటజీస్ చేసుకొని ఆడుతూ ఉండాలి. ఆడియన్స్ కి చూడడానికి ఇంత అనిపిస్తుంది, లోపల చాలా ఉంటుంది. బికాస్ it's a 1 hour episode, but మేము షూట్ చేసేది ఆల్మోస్ట్ లైక్ 12 to 15 hours షూట్ ఉంటుంది. బికాజ్ ఆల్ సెటప్ రెడీ అవ్వాలి, ఒక్కొక్క టాస్క్ ఆడాలి, అందరు అట్ ద టైం అవైలబుల్ ఉండాలి. సో ఇవన్నీ అయ్యేసరికి మనకి టైం అయిపోతుంది అనమాట. ఓకే. సో మీరైతే సీరియల్స్ ఈవెంట్స్ తో బిజీగా ఉన్నారు. సీరియల్స్ అయిపోయింది నాది, బ్రహ్మముని ఇంకా ఎగ్జిట్ అయిపోయాను. అండ్ దెన్ ఇప్పుడు ఇది చేస్తున్నాను అనమాట, అంతే. ఇంకా మూవీస్ ఏమన్నా ప్లానింగ్ లో ఉన్నారా? మూవీస్లో నేనేం ప్లాన్ చేయాలి? మూవీస్ వాళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తే నన్ను తీసుకోవాలి. అంటే వస్తున్నాయా ఏమైనా స్టోరీస్ వింటున్నారా? అలా ఏం లేదు. బికాజ్ సమ్ హౌ ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ అండ్ అక్కడ మేనేజ్ చేసుకోవడం. అండ్ ఆఫ్టర్ సీరియల్ కూడా ఐ హావ్ టేకెన్ ఆల్మోస్ట్ లైక్ 3 to 4 months ఆఫ్ గ్యాప్. షోస్ చేస్తుండే ఇక్కడ అక్కడ, ఏమైనా షోస్ ఉన్నా, డైరెక్ట్ ఈవెంట్స్ ఉన్నా అలా చేస్తున్నాను, ప్రమోషన్స్ ఉన్నా. సో అలా చేస్తూ ఇప్పుడు ఇది వస్తుంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 3 months వరకునే ఉంటుంది షోస్. సో డెఫినెట్గా ఆడియన్స్ అందరికీ, ఫ్యామిలీ అందరికీ 3 months
లాక్ Full బిందాస్ అని చెప్పచ్చు. సాటర్డే సండే వరకు ఫుల్ బిందాస్ బిజీగా ఉండొచ్చు. ఓకే, సో మీరు స్టార్మాలో అన్ని షోస్ చేశారు కాబట్టి మీకు ఒక చిన్న క్వశ్చన్. బీబీ ఆదివారం విత్ స్టార్మా పరివారం, కిరాక్ బాయ్స్ వర్సెస్ కిలాడి గర్ల్స్, బ్రహ్మముడి, 4 ఇట్లా మీ ఫేవరెట్ ఏంటి? ఫేవరెట్ అనేది ఏం లేదు, బికాస్ ఆల్ దిస్ 4 ఈజ్ అ డిఫరెంట్ జర్నీ. బిగ్ బాస్ లో వెళ్ళాను కాబట్టి ఈ 3 చేయగలుగుతున్నాను. సో డెఫినెట్లీ బిగ్ బాస్ ఇస్ హౌ దిస్ జర్నీ కేమ్, లైక్ బిగ్ బాస్ ఇస్ నెంబర్ 1, దెన్ ఆఫ్టర్ దట్ షోస్, దెన్ బ్రహ్మముడి, దెన్ దిస్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్. సో హౌ ఎలా జర్నీ ఉంది సేమ్ అలానే ఫేవరెట్ లిస్ట్ లోనే ఉంటుంది, బికాస్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ 1 to 1 కాబట్టి అలా ఉంది అనమాట. ఐ కాంట్ సే కిలాడి గర్ల్స్ కిరాక్ బాయ్స్ ఫేవరెట్ అని కాదు, బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ బిగ్ బాస్ కాబట్టి. సో ఇట్ కమ్ లైక్ దట్. ఓకే, సో ఫైనలీ ఆల్ ద ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఎంటర్టైన్మెంట్, అండ్ మీరు అందరూ ఉమెన్స్, లేడీస్, గర్ల్స్, పిల్లలు అందరు చూసి ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట ఈ షో, బికాస్ ఇట్స్ అ ఫుల్ ఆఫ్ ప్యాకేజ్. గొడవ ఉంటుంది అండ్ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంతైనా కొట్లాడొచ్చు, నామినేషన్ ఉండవు. ఏదైనా టాస్క్ వచ్చినా కొట్లాడడానికి వెళ్తే నెక్స్ట్ వీక్ అమ్మ ఒక టెన్షన్ ఉండేది కదా, ఎండ్ ఆఫ్ ద వీక్ నామినేట్ అవుతామని చెప్పేసి. ఆ నామినేషన్ టెన్షన్ ఏమున్నా సీదా సవాల్ వెళ్ళి మాట్లాడే గొడవ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటాయి, అండ్ కామెడీ ఉంటుంది. సో ఇట్స్ ఆల్ మిక్స్డ్ ప్యాకేజ్ ఉంది, ప్యాకేజ్ షో ఇది. ఓకే, ఫ్యామిలీ అందరికి ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆఫ్ డిస్కషన్ చేసుకోవచ్చు. అది ఇది ఎలా ఆడొచ్చు, ఇది ఎలా చేసుకోవచ్చు కదా, అరే లేదు లేదు తన చీట్ చేసింది వాళ్ళు పట్టుకోలేదు అని చెప్పేసి వాళ్ళకు మీమ్ స్టార్ట్ అవుతాయి. డెఫినెట్ గా అది అయితే ఉంటేనే మనకు కూడా మజా రాదు, బికాస్ వి ఆల్సో మీమ్ వాచర్ కాబట్టి. మనకి ఎంత రీల్స్ చూసినా, రీల్స్ చూసినా, మీమ్ పోస్ట్ చూస్తేనే మనకి ఫన్ ఉంటుంది. మీమ్ ఏమన్నా మీ ఫేవరెట్ ఉందా ఇప్పటి వరకు బీబీ నుంచి? అంత గుర్తులేదు నాకు. ఓకే, సో మొత్తానికి అయితే మీమ్స్ తోటి మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 29th March నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. సో స్టే ట్యూన్డ్. Season 2 with double dose. Thank you so much. Thank you so much.